ఈ రైనీ సీజన్ లో ఎవరికైనా క్రేవింగ్స్ రావడం, వేడి వేడిగా కొంచెం స్పైసీగా తినాలనిపించడం కామన్. అందులోనూ ప్రెగ్నెంట్ లేడీస్ కి క్రేవింగ్స్ రావడం ఇంకా కామన్. సో మేము బయట దొరికే పానీపూరి, బిర్యానీ, ఫ్రైడ్ ఫుడ్స్, బజ్జీలు ఇట్లాంటివన్నీ తినొచ్చా మేడం అని చాలా మంది అడుగుతున్నారు. అండ్ అవి తిని చాలా మంది సిక్ అయి కూడా వస్తున్నారు. సో ఇవన్నిటికీ సొల్యూషన్ ఏంటి అంటే, ఆ ప్లేస్ ఎంత హైజీనిక్ గా ఉంది అన్నది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. లేదా మనకు అట్లాంటి హైజీనిక్ ప్లేసెస్ అవైలబుల్ లేదు అంటే కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లో చేసుకోవడం చాలా బెటర్. పానీపూరి డెఫినెట్లీ చాలా హెల్దీ అని చెప్పలేకపోయినా దాన్ని మనం శనగలతో ఆర్ బఠానీతో బాయిల్ చేసి చేసుకుంటే ఎంతో అంత ప్రోటీన్ వాల్యూ అయితే యాడ్ అవుతుంది. అది ఇంట్లో చేసుకుంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ హెల్దియర్ సైడ్ ఓన్లీ. అండ్ బిర్యానీస్ అంటారా, టూ మచ్ ఆయిల్ వేసుకోకుండా, టూ మచ్ మసాలా వేసుకోకుండా, కొంచెం మామూలు మీడియం స్పైసీగా ఇంట్లో మంచి ప్రోటీన్ కంటెంట్ ఉండేలాగా చేసుకొని తింటే డెఫినెట్లీ మంచిదే. అండ్ బజ్జీలు, ఫ్రైడ్ ఫుడ్స్ ఎప్పుడో ఒకసారి మంత్లీ వన్స్ అట్లా లిమిట్ చేసుకొని తింటే ఎటువంటి ప్రాబ్లం రాదు. సో ట్రై టు కీప్ ఇట్ మోర్ హైజీనిక్ అండ్ సేఫర్ సైడ్.